हाय फ्रेंड्स, वेलकम टू अनदर न्यू व्लॉग। విజయవాడ నుండి లడాక్ ట్రిప్ లో ఇప్పుడు మనం డే 29 లో అయితే ఉన్నాము। ఈ రోజు మేము వచ్చేసి ప్యాంగాంగ్ లేక్ అయితే వెళ్తున్నాము। ఇప్పుడు మేము 5:15కి అయితే స్టార్ట్ అయ్యాము। ఇప్పుడు దాకా 60 కిలోమీటర్ల దాకా అయితే వచ్చాము। రోడ్ అయితే చాలా బాగుంది, కానీ మా బండి అయితే అస్సలు లెగట్లేదు। ఎందుకో మరి ఏమైందో కూడా తెలియదు। లగేజ్ కూడా ఏం ప్యాక్ చేసుకోలే, అయినా 30కి మించి అయితే స్పీడ్ అయితే లెగట్లేదు। రోడ్లు అయితే ఇక్కడ దాకా అయితే చాలా బాగున్నాయి। ఈ రోజు ఏంటంటే మేము ఏదైతే హైయెస్ట్ పీక్ రోడ్ ఉండిద్దో ప్రపంచంలోనే రెండో హైయెస్ట్ రోడ్ అయితే ఇప్పుడైతే ఎక్కబోతున్నాము। దీని తర్వాత ఇది ప్యాంగాంగ్ లేక్ కంప్లీట్ అయిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద హైయెస్ట్ రోడ్, నిన్న వెళ్ళి రిటర్న్ వచ్చేసాం కదా, అది కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాం। ప్రెసెంట్ మేము వెళ్తున్నాం కదా, వెళ్ళే దారిలో ఏమైనా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే మీకైతే వీడియో తీసి చూపిస్తాం। ఇప్పుడే చాంగ్లా పాస్ దగ్గరికి అయితే వచ్చాము। ఇదే ప్రపంచంలోనే రెండో హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అన్నమాట। ఇది చాలా హైట్ లో ఉండిద్ది। ఇక్కడ ఆక్సిజన్ కూడా అంత ఇదిగా అయితే అందదు। ఇక్కడ చూసుకోవచ్చు, మొత్తం చాలా బాగుంది। ఇక్కడ నుండి మీరు ఆ మంచు కొండలు కూడా చూసుకోవచ్చు దగ్గర నుండి, చాలా బాగుంది ఇక్కడ ప్రదేశం అయితే। ఇక్కడ నుండి ఇంకా ప్యాంగాంగ్ లేక్ వెళ్ళాలంటే డౌన్కి దిగడమే। దాదాపు ఇక్కడ దాకా వచ్చి 80 కిలోమీటర్ల దాకా అయితే వచ్చేసాము। ఇంకా నాకు తెలిసి ఇంకా 60 కిలోమీటర్స్ అలా వెళ్తే ప్యాంగాంగ్ లేక్ అయితే వచ్చేసిద్ది। ప్రజెంట్ అయితే ఇంకా డౌన్కి అయితే దిగుతున్నాను కదా, ఇంకా ఇలాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తే మీకైతే అప్డేట్ ఇస్తాను। ఇప్పుడే చాంగ్లా పాస్ నుండి కొంచెం కిందకి దిగంగానే ఇక్కడ ఐస్ అయితే కనిపించింది మాకు। ఈ రోడ్డు పక్కనే చాలా బాగుంది ఐస్। ఇక్కడ డౌన్ కూడా ఐస్ అయితే ఉంది, మీరు డౌన్ లో కూడా చూసుకోవచ్చు। ఇక్కడైతే చూడండి ఐస్, ఈ టైంలో ఐస్ కనబడడం అనేది నాకు చాలా బాగా నచ్చింది। మామూలుగా అయితే చలికాలమే కనిపించింది కదా ఐస్, ఈ టైంలో కూడా పక్కనే అయితే ఉంది ఐస్ అయితే। నా డ్రీమ్ కూడా నెరవేరింది, ఐస్ పక్కన ఇచ్చేయడం। ఫ్రెష్గా అయితే ఉంది, నాకు తెలిసి నైట్ పడినట్టుంది। ఇదంతా ఫ్రెష్గానే ఉంది। ఇలా బోల్గా చేసుకొని ఇలా ఆడుకోవచ్చు। అబ్బా, ప్రజెంట్ అయితే ఇంకా ముందుకైతే వెళ్తున్నాము। డౌన్కి దిగిన తర్వాత ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఏమైనా కనిపిస్తే మీకైతే చూపిస్తా। ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అయితే ఒక విలేజ్ దగ్గర అయితే ఆగాము। ఈ విలేజ్ పేరు వచ్చేసి దుర్బుక్ విలేజ్। ఇక్కడ నుండి ప్యాంగాంగ్ లేక్ ఇంకా 45 కిలోమీటర్స్ అయితే ఉంది। ఏదైతే ఈ విలేజ్ ఉందో, ఈ విలేజ్ వచ్చేసి మిలిటరీ బేస్ ఏరియా ప్లస్ చిన్న ఇల్లులు కూడా ఉన్నాయి। ఇక్కడే మీకు బ్రేక్ఫాస్ట్ అయితే దొరికిద్ది। ఇక్కడ వరకు రోడ్లు అయితే చాలా బాగున్నాయి, నీట్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ వరకు అయితే వచ్చేయచ్చు। ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ గురించి ఆగా కదా, బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుండి ముందుకైతే వెళ్తాను। వెళ్ళిన తర్వాత ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటే మీకైతే అప్డేట్ ఇస్తాను। మొత్తానికి నా ఇంకో డ్రీమ్ కూడా నెరవేరింది, ప్యాంగాంగ్ లేక్ అయితే చేరుకున్నాను। ఇప్పుడే ఫస్ట్ వ్యూ అయితే వచ్చింది ప్యాంగాంగ్ లేక్ కి సంబంధించి। చూడండి ఎంత బాగుందో, నాకైతే మొత్తం వాటర్ అంతా చాలా బ్లూ కలర్ లో అయితే కనిపిస్తుంది। మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ వీడియోలో అసలు ఎక్సలెంట్ గా ఉంది వ్యూ అయితే। ఇంకా ముందుకైతే వెళ్ళాలి, ఇంకా 5 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకో వ్యూ పాయింట్ అయితే ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను। కానీ ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు। నా ఇంకో డ్రీమ్ అన్నా కదా, అదే ఈ డ్రీమ్ అన్నమాట। మొత్తానికి ఈ డ్రీమ్ కూడా నెరవేరింది, ప్యాంగాంగ్ లేక్ అయితే చేరుకున్నాము। అసలు చూడండి అసలు ఎంత బాగుందో, మామూలుగా లేదు అసలు వ్యూ అయితే। ఇంకా ముందుకెళ్ళి కూడా మీకైతే చూపిస్తాను। ప్రెసెంట్ ఇప్పుడే ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాము। ఈ వ్యూ పాయింట్ అయితే చూడండి అసలు జస్ట్ ఆసమ్ అన్నమాట। ఇలాంటి వ్యూ పాయింట్లు చాలానే ఉన్నాయి। ప్రెసెంట్ ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే నేను చిన్న వీడియో అయితే తీసాను, మీరు ఆ వాయిస్ జస్ట్ మ్యూజిక్ తో ఆ వీడియోని చూడండి, చాలా బాగుండిద్ది। ప్రజెంట్ ఇప్పుడే ఆ వ్యూ పాయింట్ చూశారు కదా,
యాక్చువల్లీ ఈ దారి ఏదైతే ఉందో ఈ దారిలో బండికి ఎలవ్ లేదని చెప్పి బోర్డు చూసి ఆగిపోయా, కానీ ఇన్ కేస్ బండి ఎలా ఉంటే అసలు మొత్తం బండి వేసుకుని తిరిగేవాడిని. ఈ మొత్తం లేక్ వ్యూ చూడండి ఎలా ఉందో, మొత్తం కొండల మధ్యలో లేక్ అసలు ఆసంగా అయితే ఉంది. ప్రెసెంట్ నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అటువైపు కూడా వెళ్ళి అయితే మీకు చూపిస్తా. ఇప్పుడే ఇంకో వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. వెనకాల చూడండి ఎంత బాగుందో వ్యూ పాయింట్. ఇది వచ్చేసి 3 Idiots సినిమా షూటింగ్ పాయింట్ అనమాట. ముందుకైతే వెళ్తున్నాను కదా, ఆ ముందైతే ఉండిద్ది ఆ షూటింగ్ పాయింట్. ఆ ముందుకు కూడా వెళ్ళి ఆ షూటింగ్ పాయింట్ వైపు కూడా మీకు చూపిస్తాను. ప్రెసెంట్ చూడండి ఎలా ఉందో, ఎంత బాగుందో ఇక్కడ నుండి వ్యూ. అసలు మొత్తం కొండల మధ్యలో ఆ లేక్ క్రియేట్ అయినట్టు, అసలు చుట్టూత్ర మొత్తం కొండలే, ఇటువైపు కానీ మొత్తం మధ్యలో అయితే లేక్ ఉంది. ఈ లేక్ కూడా చాలా పెద్దది, వెళ్ళే కొద్దీ వస్తానే ఉంటుంది. లేక్ అయితే చాలా డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఆ డిస్టెన్స్ లో ఏంటంటే అక్కడక్కడ ఇలా వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి. ఆ వ్యూ పాయింట్స్ దగ్గర ఏంటంటే మనం వెళ్ళి ఫొటోస్ దిగి అలా ఎంజాయ్ చేయొచ్చు. ప్రెసెంట్ మీకు దూరంగా కనిపిస్తుంది అదే 3 Idiots వ్యూ పాయింట్. అక్కడ ముందుకు కూడా వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇప్పుడే 3 Idiots వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాను. 3 Idiots మూవీ ఎప్పుడైతే షూటింగ్ జరిగిందో అప్పటి నుండి ఈ వ్యూ పాయింట్ అయితే బాగా పాపులర్ అయింది. అందుకని ఇలాంటివన్నీ అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడైతే ఫోటోలు దిగడం కోసం చాలా బాగుంది. ఇక్కడైతే ఈ లేక్ కూడా చూడండి ఎంత బాగుందో, ఇక్కడ నుండి వ్యూ మొత్తం లేక్ అంతా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ లేక్ కి ఒక చైనా బార్డర్ అంటే 30 kilometers దాటితే చైనా బార్డర్ కూడా వచ్చింది. మీరు ఇక్కడ ఈ లేక్ లో ఒక బోట్ కూడా తిరగడం చూస్తున్నారు కదా, ఆ బోట్ ఏంటంటే ఆర్మీ వాళ్ళకి సంబంధించిన బోట్ అనమాట. ఆ బోట్ లో అయితే తిరుగుతుంటారు. ఎందుకంటే ఈ లేక్ ఆ చైనాలో కూడా కలిసి అయితే ఉంది. చైనాలో సగం ఉంది, ఇండియాలో సగం ఉంది ఈ లేక్ అయితే. ప్రెసెంట్ ఇదే అన్నమాట మంచి వ్యూ పాయింట్. ఇక్కడ ప్రెసెంట్ ఈ వ్యూ పాయింట్ దగ్గర నుండి నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుండి వేరే ప్లేస్కి అయితే. వెళ్ళిన తర్వాత మీకైతే దారిలో కొన్ని వ్యూ పాయింట్స్, కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు చూపించుకుంటూ నేనైతే వెళ్ళిపోతాను. ఇప్పుడే కొంచెం ముందుకైతే వచ్చాను. ఇక్కడైతే బుద్ధుడి బొమ్మ అయితే ఉంది, చాలా బాగుంది, పర్ఫెక్ట్ లొకేషన్లో అయితే ఉంది. ఏదైతే మీకు 3 Idiots వ్యూ పాయింట్ అని చెప్పా కదా, ఆ స్కూటర్ను కూర్చునేది, ఆ స్కూటర్ను కూర్చునే దాని మీద అయితే మామూలుగా అయితే ఛార్జ్ చేస్తున్నారు అమౌంట్ అయితే. అక్కడ ఎవరో ఒకళ్ళు నుంచొని అయితే ఉంటున్నారు. ఆ స్కూటర్ కంట 50 రూపాయలు అంట, కూర్చునే దానికైతే 40 రూపాయలు అంట. మీరు ఎన్నైనా ఫోటోలు దిగండి అంత అమౌంట్ కట్టాలని అంటున్నారు. కానీ మేమిద్దరం అయితే మాట్లాడుకున్నాం, ఒక 50 రూపాయలు ఇస్తాము, 2 ఫోటోలు దిగేసి వెళ్ళిపోతాం అది అని చెప్తే సరే అని ఒప్పుకున్నారు. అలా ఒప్పించుకొని మేమైతే దిగాం ఫోటోలు. ఇన్ కేస్ మీరు వచ్చినట్టయితే అలాగే మాట్లాడుకుని అయితే ఫోటోలు అయితే దిగండి. ప్రెసెంట్ నేను ఇక్కడికైతే ఒక 1 hour ఇక్కడే టైం స్పెండ్ చేసి ఇక్కడ నుండి అయితే నేను ఈ లే సిటీ వైపు అయితే వెళ్తాను. వెళ్ళే దారిలో కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, ఆ ప్లేసెస్ కూడా చూపించుకుంటూ లే వరకు వెళ్తాను. ఈరోజు టార్గెట్ ఏంటంటే, ఈరోజు టార్గెట్లో 2 ప్లేసెస్ అయితే కవర్ అయినాయి. హై ఆల్టిట్యూడ్ ప్లస్ ఇది ప్యాంగాంగ్ లేక్. ఇంకో ప్లేస్ ఉంది హైయెస్ట్ పీక్ అనమాట, ప్రపంచంలోనే హైయెస్ట్ మోటరబుల్ రోడ్డు, అదొకటి కవర్ చేయాలి. అందుకని ఎర్లీగానే స్టార్ట్ అయిపోతాను. వెళ్ళేదారిలో మీకైతే అప్డేట్ ఇచ్చుకుంటూ వెళ్తాను. ప్రజెంట్ ఇప్పుడే ఒక పాయింట్ దగ్గర అయితే ఆగాను. ఇది వచ్చేసి షూటింగ్ పాయింట్. ఈ షూటింగ్ పాయింట్ ఏంటంటే మంచు ఫాగ్ ఉన్నప్పుడు అయితే చాలా చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఇది వెళ్ళేటప్పుడే మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆ ప్యాంగాంగ్ లేక్ ముందు కంప్లీట్ చేసి రిటర్న్లో చూపిద్దాం చెప్పి అయితే ఇక్కడైతే ఆగాను. ఇక్కడైతే చూడండి ఎంత బాగుందో. ప్లస్ ఇంకో విషయం చెప్పాలి మీకు రోడ్ల గురించి. ఏదైతే నేను లే దగ్గర నుండి స్టార్ట్ అయిన కానుండి ప్యాంగాంగ్ లేక్ వరకు అయితే రోడ్లు అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. ఎక్కడ ఏమి గతుకులు లేకుండా చాలా నీట్గా అయితే ఉన్నాయి రోడ్లు అయితే. రోడ్లు అయితే ఎటువంటి దోకా లేదు. ఇంకో విషయం, పెట్రోల్ పరంగా చూసుకుంటే మీరు లేలో పెట్రోల్ కొట్టించుకుంటే మళ్ళీ వచ్చే దారిలో అయితే దుర్బుక్ అనే విలేజ్ అయితే ఉంటుంది. ఆ దుర్బుక్ విలేజ్ దగ్గర అయితే పెట్రోల్ బంక్ అయితే అవైలబుల్లో ఉంది. అంటే అక్కడ నుండి 35 kilometers ప్యాంగాంగ్ లేక్ అయితే ఉంటుంది. చాలా మీరు అక్కడైతే పెట్రోల్ అయితే కొట్టించుకోవచ్చు. పెట్రోల్ గురించి కూడా ఎటువంటి డోకా అయితే ఉండదు. ప్రజెంట్ ఇక్కడ నుండి ఈ వ్యూ చూడండి, మొత్తం చుట్టూ వ్యూ ఎంత బాగుందో. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి అయితే నేను ముందుకైతే వెళ్ళిపోతున్నాను. వెళ్ళేదారిలో ఇంకో ప్లేస్ అయితే ఉంది. అక్కడైతే నేను వచ్చేటప్పుడు క్యాంపింగ్ చేసుకుని అయితే ఉన్నారు. వాటర్ అయితే ఫ్లో అవుతూ ఉంది. ఆ ప్లేస్ కూడా మీకు చూపించి అయితే నేనైతే లేక్ అయితే వెళ్తాను. ఇందాక మీకు ఏదైతే నేను క్యాంపింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, బాగుంది, లొకేషన్ బాగుందని చెప్పాను కదా, ఆ లొకేషన్ అయితే ఇదే. ఇది ఒక వ్యూ పాయింట్ అయితే కాదు. ఏంటంటే ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ వ్యాన్లు ఆగి క్యాంపింగ్ చేసుకొని ఇక్కడ అయితే వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. వ్యూ కూడా చాలా బాగుంది, ఎందుకంటే వాటర్ అనేది ఫ్లో అవుతుంది, పక్కనే ఏమో గడ్డి ఉంది. ఆ గడ్డిలో క్యాంపింగ్ చేసుకుంటే ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది, అందుకని మీకైతే చూపిస్తున్నాను. ప్రెసెంట్ అయితే నేను ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాను. లడాఖ్కి వెళ్ళి లే నుండి నేను కార్దుంగ్లా పాస్కి అయితే వెళ్ళాలి కదా, ఆ కార్దుంగ్లా పాస్ వెళ్లే ముందు మీకైతే అప్డేట్ ఇస్తా.
మొత్తానికి నిన్న ఎక్కడైతే ఆగానో మళ్ళీ అక్కడికే వచ్చాము. నిన్నే ఇక్కడ రిజిస్టర్ చేయించుకున్న తర్వాత ఏంటంటే ఒకేసారి వర్షం రావడం వల్ల ఏంటంటే ఇక్కడ నుండి డ్రాప్ అయిపోయి వెనక్కైతే వెళ్ళిపోయాము. ప్రజెంట్ మళ్ళీ ఇక్కడైతే రిజిస్టర్ చేయించుకున్నాము. ఎక్కడైతే నేను ప్యాంగాంగ్ లేక్ తర్వాత మీకు వ్యూ పాయింట్ చూపించాను కదా, అక్కడ నుండి కంటిన్యూగా వచ్చేసాము. లేక్ వచ్చేసరికి 3:15 అయింది. ఇంకా అక్కడ పానీపూరి తిని అక్కడ నుండి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ ఇక్కడ నుండి 13 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంది కార్దుంగ్లా పాస్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. మొత్తానికి నా ఇంకో డ్రీమ్ కూడా నెరవేరింది. ప్రపంచంలోనే హైయెస్ట్ రోడ్డు మీద అయితే నా బండితో పాటు నేనైతే ఇప్పుడు ఉన్నాను. నా డ్రీమ్ అన్నమాట ఇది. ఈ చాలు జీవితానికి ఇది. అసలు ఇక్కడ మామూలుగా లేదు, అసలు చల్లగా ఉంది. ప్లస్ ఆల్టిట్యూడ్ కూడా హైయెస్ట్ ఆల్టిట్యూడ్. ప్రపంచంలోనే ఇంత ఎత్తులో ఎక్కడా లేదు రోడ్డు అనమాట. ఇదే హైయెస్ట్ రోడ్డు అనమాట. ప్లస్ ఇక్కడ కొన్ని వ్యూస్ కూడా ఉన్నాయి. కొన్ని వ్యూ పాయింట్స్ కూడా మీకైతే చూపిస్తాను ముందుకెళ్ళైతే. ఇక్కడ నుండి వ్యూస్ చూడండి ఎలా ఉన్నాయో. మీకు దూరంగా హిమాలయ పర్వతాలు కూడా కనిపిస్తున్నాయి. అవన్నీ హిమాలయ పర్వతాలు అనమాట. నా పక్కనే ఐస్ కూడా ఉంది. ఇంకా ఇటు నుండి లేక్ అయితే వెళ్ళిపోతాను. కిందకి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. మొత్తానికి ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాము. ఈరోజు లడాఖ్లోనే మెయిన్ ప్లేసెస్ కవర్ చేసాం కదా, ప్యాంగాంగ్ లేక్ కానీ కార్దుంగ్లా పాస్ కానీ, అవి మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. ఇప్పుడే రూమ్కి వచ్చాం కదా, ఇంకేంటంటే బడ్జెట్ తగ్గించడం కోసం మళ్ళీ మా పొయ్యికి అయితే పని పెట్టాము. మళ్ళీ మ్యాగీ అయితే వండుకున్నాము. మీరు కనిపిస్తుందో లేదో. యాక్చువల్లీ ఈ పొయ్యి తేవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆపి వండుకుందాం అనుకున్నాం. కానీ ఏంటంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి ఆ వాటర్ మళ్ళీ మినరల్ వాటర్ వాడాలి, అమౌంట్ ఎక్స్పెన్స్ అయిపోయింది అని చెప్పి హోటల్ రూమ్ అయితే ఇక్కడే వాటర్ ఉండిద్ది, ఫెసిలిటీస్ ఉంటాయి, కడుక్కోవడానికి బాగుండిద్ది అని చెప్పి అయితే ఇక్కడైతే ఇలా అరేంజ్ చేసుకున్నాం. ప్రజెంట్ అయితే అది తినేసి ఇంకా పాలు కూడా తెచ్చుకున్నాం. అది కూడా టీ పెట్టుకుని తాగేసి ఇంకా రెస్ట్ తీసుకుంటాం. రేపు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ నుండి కార్గిల్కి అయితే వెళ్తున్నాము. కార్గిల్కి వెళ్ళే దారిలో మీకు చాలా ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ కూడా చూపిస్తా. అంటే మ్యాగ్నెటిక్ హిల్ కానీ ఇంకా ఇంకో ప్లేసెస్ చాలానే ఉన్నాయి. ఆ ప్లేసెస్ చూపించుకుంటూ కార్గిల్ వరకు అయితే వెళ్తాం. రేపు ఆ వీడియో అంతా కార్గిల్ వైపే ఉండిద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అనుకుంటున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.